మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో యస్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. కాల్ గర్ల్స్ గురించి ఒక వీడియో కూడా చేసాం మనం. హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ యూత్ అమ్మాయిలు బాగా ఇట్లా తిరుగుతున్నారు డబ్బుల కోసం అని చెప్పేసి, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏదనుకున్నా సరే. రీసెంట్గా నేను ఒక వార్త విన్నాను, కాల్ బాయ్స్ అంట. అసలు కాల్ బాయ్స్ ప్రొఫెషన్ ఉందా మేడం? అసలు మనకు తెలిసి లేదు. నేను కొంచెం అంటే కొన్ని ఆర్టికల్ కొన్ని వీడియోలు చూశాను. కాల్ బాయ్స్ గా మేము వెళ్తాము, మాకు డబ్బులు కావాలి, మాకు చాలా అప్పులు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు వచ్చినా కూడా ఆ జీతం సరిపోవట్లేదు మా కుటుంబానికి, మాకు పెళ్లి కాని వాళ్ళ గురించి. సో కాల్ బాయ్స్ ప్రొఫెషన్ మేము ఎంచుకుంటున్నాము అని అంటున్నారు. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు. అంటే మీరు విన్నారా మరి అసలు కాల్ బాయ్స్ ప్రొఫెషన్ ఏంటి? ఇప్పుడు ఈ మధ్య వింటున్నాము. అమ్మాయిలు చేయగలిగింది మేము చేస్తే ఏముంది? అసలు ఆడపిల్లలు ఏ పని చేసినా తప్పుగా భావించే సమాజంలో ఆడపిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారు, మగవాళ్ళం మేము చేస్తే ఏమైంది అని అనుకుంటున్నారు. దానికన్నా ముందు ఇంకోటి, వాళ్ళకి కోరికలు. ఏం కోరికలు? అన్ని లగ్జరీస్ కావాలి, సినిమా హీరోల్లాగా ఆ లెవెల్లో మనం తిరగాలి, ఇలాంటి కోరికలు ఎక్కువైపోతున్నాయి. అమ్మాయిల్లో కూడా అవుతున్నాయి, అబ్బాయిల్లో కూడా ఉంటున్నాయి అలాంటి కోరికలు. లగ్జరీ కోసం ఇటువైపు వస్తున్నారు. డబ్బు, జేబు నిండా డబ్బు కావాలి. నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఒక అబ్బాయి చెప్పిన కారణం, ఆ అబ్బాయి ఆ వృత్తిలో ఉన్నాడు. ఏం చెప్తున్నాడు, నువ్వు ఎందుకు ఇందులోకి వచ్చావు అని అంటే, ఫ్రెండ్స్కి సహాయం చేయటానికి, ఇంట్లో ఏదో ఒక బిజినెస్ చేస్తే అది అప్పులు పాలయ్యాం, అప్పులు తీర్చడానికి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏమీ, వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటుంటారు కదా. బిజినెస్లు అయినా ఒక ఇంటికి పెద్ద అనేది ఒక తండ్రి అనేవాడు ఉంటాడు కదా. ఆ తండ్రి అనే ఆయనకి లేనంత బాధ్యత నీకు ఎందుకు వచ్చేసినాయి? ఫస్ట్ అనుమానించాల్సిన ప్రశ్న ఇది. కాబట్టి అంతేమీ లేదు సీన్ ఇక్కడ. ఏంటనంటే, కష్టపడకుండా ఈజీ మనీ రావాలి. ఓకే, ఈజీ మనీ దాని ద్వారా చేస్తే చేస్తాడు తండ్రికి సాయం. మేము మోసపోయాము, డబ్బు లేదు, మా తండ్రి బాధపడుతున్నారు అని అంటే కూడా మాయామంత్రం వేసి కొడుకు ఎక్కడి నుంచైనా తెచ్చేస్తాడని ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడా? ఖచ్చితంగా కాదు. ఆయన తండ్రి అలా అనుకోడు, సమాజం కూడా అలా అనుకోదు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? అక్కడ ఆలోచన విధానమే తప్పు. ఇంకోటి ఏంటంటే, ఇలా ఇందులోకి వస్తే బాగా సంపాదించవచ్చు, దీని ద్వారా అప్పులు తీర్చవచ్చు, తండ్రి దృష్టిలో మంచి పేరు సంపాదించవచ్చు, జేబు నిండా డబ్బులు వేసుకుని నాకు లగ్జరీగా మేము బ్రతకచ్చు దేనికి వెతుక్కోకుండా అనేది ఒక హీరోలాగా ఫీల్ అయిపోవడం. మళ్ళీ ఒక అబ్బాయికి ఏదో ఫ్రెండ్కి ఒంట్లో బాగోకపోతే 3 లక్షలు 4 లక్షలు ఇస్తాను అన్న. నువ్వు చదువుకున్న చదువు ఏంటి, నీ వయసు ఏంటి, నువ్వు అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు అని ఎవరికి అనుమానం రాదా? నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? అన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇంట్లో అడగరా? నువ్వు ఇంటికి పంపిస్తున్నాను అంటున్నావు, వాళ్ళు అడగరా? అడుగుతారు కదా. అప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు నీ ఏజ్ 25, నువ్వు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నావు, నువ్వు అప్పులున్నాయన్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? ఫ్రెండ్కి బాగోపోతే 4 లక్షలు ఇచ్చేంత ఆస్తిపరుడివి, అంత పెద్ద హోదా, అంత పెద్ద ఉద్యోగం, అంత కెపాసిటీ నీకు వచ్చేసిందా? అంటే దీనికి డబ్బు విలువ తెలియదు. ఇదంతా కూడా డబ్బు అంటే ఏంటో తెలియకపోవడం వల్ల ఈ వృత్తిని ఎంచుకోవడము, ఈ డబ్బుని ఇలా సంపాదించడము, దీన్ని అపాత్రదానం చేయడం. అంటే కేవలం దీంట్లో డబ్బులు బాగా వస్తాయనే ఇందులో దిగుతున్నారు. అంతే కదా, ఈజీ మనీ, కష్టపడకుండా. ఇది అపవిత్రమైనటువంటి డబ్బు. ఇది అర్థమైందా? ఇది అంత అపవిత్రమైన డబ్బుని తీసుకెళ్ళి పవిత్ర కార్యాలకు ఎలా ఇస్తావు నువ్వు? తప్పు కదా. ఒక జీవితాన్ని కాపాడాలి, ఇంటి అప్పులు తీర్చాలి అని అంటే ఈ పాపపు సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తావా నువ్వు? దీన్నే విలువలు తెలియకపోవడం అంటావు. విచక్షణ ఉండదు, విలువలు తెలియనితనం అనమాట. ఒకటే తెలుసు నీకు, ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి. నేను చదివిన చదువుకి ఇన్ని లక్షలు రావు, ఆ వచ్చిన డబ్బు మనకి నెల గడవదు, అందుకని తేలిగ్గా సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఇగో అమ్మాయిలు సంపాదించగలేదు, మేము సంపాదిస్తే వచ్చిందా అని వాళ్ళ అభిప్రాయాలు. సో ఆ రీజన్ తోటి వీళ్ళు అందులో దిగుతున్నారు. అంటే యూత్ ఈజీ మనీ కోసం ఏముంది, ఏ తప్పైనా చేయొచ్చు, డబ్బులు కావాలి మాకు అంతే. అంటే లగ్జరీగా బతకాలి. మీరు అన్నట్టుగా ఇంట్లో ఇవ్వాలి డబ్బులు, అప్పులు తీర్చాలి, ఇది పక్కన పెడితే ఫస్ట్ లగ్జరీ లైఫ్ కోసం. అవును, కాల్ బాయ్స్ అనేది అంటే ఇది ఒక ప్రొఫెషన్గా అయిపోతుంది. అంటే కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రావట్లేదని అంటారా? అంతే మరి. ఇప్పుడు వస్తారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు. అంటే ఎలాంటి పనులు చేసేవాళ్ళు పబ్లిక్గా బయటకు వచ్చి నేను చేస్తాను రండి అని చెప్పరు. ఎవరికి కూడా ముఖం మీద ఉండదు కదా, ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు, దాని ప్రకారం నెంబర్స్ ఇచ్చుకుంటారట, వాళ్ళు వస్తారట, చీకట్లో జరిగిపోతూ ఉంటాయి.
పెద్దింటి ఆడవాళ్లే పిలుస్తారు నన్ను, చాలా వేలిస్తారు నాకు, మరి ఎక్కడ వస్తుంది నాకు ఇంత డబ్బు? మరి మరి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అని అనుకుంటారు వాళ్ళు. ఎందుకు తెలియదు? ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదా? బయటకు వచ్చింది కాబట్టే కదా మాట్లాడుకుంటున్నాము. ఈ ఆలోచన ధోరణి మారాలి. ఏంటంటే గవర్నమెంట్స్ కూడా వీళ్ళకి క్రియేట్ చేయాలి కొన్ని ఉద్యోగాలు. ఎంత వీలైనంత వరకు ఏదో ఒక జాబ్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉండాలి యూత్కి. యూత్ అంటే ఏంటండి? అసలు పదునైన చాకులు. వాళ్ళని ఏ విధంగా మనం వాడుకోవచ్చు వాళ్ళని. అసలు చాలా అంటే ఆ వయసులో ఎటు తిప్పితే అటు తిప్పే వయసే అది. 20-25 ఏళ్ల వయసు అంటే మంచి శక్తివంతులుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళతోటి అవ్వన పని లేదండి. అటువంటి యువతని నీరుగార్చేస్తుంది మన సమాజం. ఆ సమాజంలో ఎవరెవరు ఉన్నారనేది అందరికీ తెలిసిందే. మరి అందరూ కలిసి ఈ యువతని ఎలా మనం యూజ్ చేస్తున్నాం, యువతను అసలు వాడుకుంటున్నామా అనేది ఎవరు ఆలోచించట్లేదు. యువతని తప్పుదారి పట్టించి ఇప్పుడు మద్యం అని, గంజాయిలని, సిగరెట్లని, ఇప్పుడు కొత్తగా ఈ కాల్ బాయ్స్ అని చెప్పి ఇలాంటి వాటి ద్వారా వాళ్ళని సంపాదించుకోండి, బతికితే బతకండి, చచ్చిపోతే చచ్చిపోండి అని పవర్ఫుల్ యూత్ని నిర్వీర్యం చేసి నాశనం చేస్తున్నారు. మన దేశము ప్రగతి యూత్ మీద నిలబడి ఉందండి. ఈ యువత మీదే నిలబడి ఉంది. ఆ యువతని ఇలా నిర్వీర్యం చేస్తున్నారు. వీళ్ళకి ఏదో ఒక క్రియేట్ చేసి జాబులు ఇప్పించాలి, వాళ్ళ స్కిల్స్ని గుర్తించాలి. ఏ ఉద్యోగం లేకపోతే వాళ్ళు ఇదిగో ఇలాగే ఉద్యోగం ఉన్న సంతృప్తి పడలేని మానసిక స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈ యువతకి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి. అక్కడక్కడ ఓపెన్ ప్లేసుల్లో వీళ్ళకి కౌన్సిలింగ్స్ ఏర్పాటు చేయాలి. తర్వాత వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయాలి. ఇలా విలువల గురించి తెలియచెప్పాలి, డబ్బు గురించి తెలియచెప్పాలి, దేశం గురించి చెప్పాలి. దేశంలో ఉన్న శక్తులు, మన దేశం ఏంటి, మన ఉనికి ఏంటి, ప్రయోజనాలు ఏంటి, అసలు ప్రతి ఒక్కదాని గురించి తెలియచేసేవాళ్ళు లేక దేని విలువ తెలియకుండా అలా తయారయ్యారు. చివరికి అలా డబ్బు సంపాదిస్తున్నాడు, ఆ డబ్బు విలువ కూడా తెలీదు. నువ్వు చేస్తున్నదే నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని, నీ పరువుని, నీ ప్రతిష్టని, నీ తల్లిదండ్రుల ప్రతిష్టని, నీ యొక్క జన్మని అన్నిటినీ కూడా నువ్వు ఉపయోగించి నువ్వు నీచమైన పని చేస్తున్నావు. మళ్ళీ ఆ డబ్బు తీసుకెళ్ళి అపాత్రదానం చేస్తున్నావు. నువ్వు నీ తల్లిదండ్రులకి అప్పులు తీర్చాలని చెప్పి ఇందులోకి వచ్చానని అన్నవాడివి, నువ్వు మధ్యలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? పోనీ నేను ఏం చేసైనా సరే నా తల్లిదండ్రులు అప్పు తీర్చాలి అని నువ్వు అన్నప్పుడు నువ్వు ఈ పని చేసి అప్పులు తీరుస్తున్నావా? నీ సొంతానికి, నీ గ్రేట్నెస్, నీ హీరోయిజం పెరగటం కోసం ఎవరెవరికో ఇస్తున్నావు ఆ డబ్బులు. అది అపాత్రదానమే కదా. నువ్వు చేస్తున్న పనికి అసలు విలువ ఉందా? ఏ పని చేసినా కూడా ఒక విలువ ఉండాలి. అది ఎటువంటి పని అయినా సరే ఒక విలువ ఉండాలి. దానికి ఒక ఏమంటారు, ఒక ఉద్దేశ్యం అనేది ఉండాలి. నువ్వు ఏ ఉద్దేశంతో పని చేస్తున్నావో దాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నావు. మామూలుగా ఆడవాళ్ళు లగ్జరీగా బ్రతకాలి, ఆడవాళ్ళు అంటే ఏమంటారు ప్రెస్టేజ్గా బ్రతకాలని చెప్పి కొంచెం తప్పుడు పనులు చేస్తూ ఉంటారు కొంతమంది, అందరి గురించి కాదు. కానీ అబ్బాయిల్లో కూడా ఇలా ఉంటారంటారా మేడం? అబ్బాయిలు కూడా లగ్జరీగా బ్రతకాలని కొత్తగా తయారవుతున్నారు. ఏంటంటే ఉద్యోగాలు లేకపోవడం మెయిన్ రీజను. ఒకవేళ ఏదన్నా ఉద్యోగం వచ్చినా అవి మనకి సరిపోవు. తర్వాత కొత్తగా పుట్టుకొస్తున్న కోరికలు, జేబుల నిండా కట్టలు ఉండాలి, కట్టలు. ఆ కట్టలు ఉండాలి, కొత్త కోరికలు, పుట్టుకొచ్చే కోరికలు తీరాలి, విచ్చలవిడిగా ఉండాలి, విశృంఖలంగా మన ఇష్టం వచ్చినట్టు ఉండాలి అని అంటే డబ్బు కావాలి. అంతేగాని ఆ డబ్బు ఎటువంటిది, దాని విలువ ఏంటి అని తెలుసుకోవట్లేదు. ఇదే కారణం మేడం. ఇదంతా ఒక పక్కన పెడితే మరి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆరోగ్యం ఎలా ఉంటుంది? రేపు పొద్దున ఏం సమస్యలు వస్తాయి మరి ఇలాంటి పనులు చేయడం వల్ల? ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళకి. చిన్న వయసు, వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి శక్తిని ఈ రకంగా ఉపయోగిస్తున్నారు. ఆనక వాళ్ళకి వస్తున్న జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా వాళ్ళు ఊహించలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఏదో మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ అది ఎంతో కాలం వాళ్ళకి అది ప్రొటెక్ట్ చేయలేదు. ఏదో ఒక రోజున పాపానికి శిక్ష తప్పదు, తప్పుకి శిక్ష తప్పదు. మనం చేస్తున్న దానికి ఫలితం దొరక్క తప్పదు. కాబట్టి ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయి, శక్తిహీనులు అవుతారు. ఇప్పుడు ఒక శక్తివంతమైనటువంటి యువత శక్తిహీనులైపోతున్నారు అనమాట. ఆరోగ్యం చెడిపోతుంది, వాళ్ళ స్థితిగతులు ఏంటో వాళ్ళకి గుర్తించే స్థితిలో ఉండరు, డబ్బు విలువ తెలీదు. వాళ్ళు దేనికి ఉపయోగపడుతున్నారు? తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. కాబట్టి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు గ్రహించాలి.
ఇప్పుడు బాగానే ఉన్నాం, కొద్ది రోజులు అయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు చిన్న వయసు ఓకే, తర్వాత కొంచెం ఏజ్ అయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ వాళ్ళు ఆలోచించాలి. మా హెల్త్ పాడైతే మా పరిస్థితి ఏంటి, అలాంటి రోగాలు ఏమన్నా వస్తే క్యూర్ అయ్యేవి కావండి. క్యూర్ అయినా సరే మళ్ళీ ఎప్పుడొకప్పుడు బాధించే రోగాలే. ఇది తెలుసుకోవాలి యువత. థ్యాంక్ యూ.